నికోలా టెస్లా ఇప్పుడు బతికుంటే చంపేస్తారు. నాకు అర్థం కాలేదు సార్. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఉన్నావు, లక్షల మంది క్యాన్సర్ వల్ల చనిపోతున్నావు అని చెప్పి నువ్వు మందు కనిపెట్టావు. అప్పుడు నీ మెడలో దండ వేస్తారు అనుకుంటున్నావు, నీ శవం మీద వేస్తారు. క్యాన్సర్కి మందు, ఎయిడ్స్కి మందు, అన్లిమిటెడ్ ఎనర్జీ, నీటితో నడిచే కారు, ఇలాంటివి ఎప్పుడో తయారు చేశారు. మన దగ్గరికి రాలేదు, అంతే. రాలేదు కాదు, రానివ్వలేదు. ఎందుకంటే మందులు కానీ టెక్నాలజీ కానీ బయటకు వస్తే ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్న కోట్ల రూపాయల కార్పొరేట్ బిజినెస్ అనేది ఒక్క రోజులో ఆగిపోతుంది. హాస్పిటల్స్ అన్ని ఖాళీ అయిపోతాయి. ఫార్మా కంపెనీలు మందులు ఎవరు కొనరు, ఆయిల్ కంపెనీలు మూతపడిపోతాయి. ఇవన్నీ జరుగుతాయి కాబట్టే వాటిని బయటికి రానివ్వరు. ఇప్పుడు అలాంటి ఇన్సిడెంట్స్ అనేవి చాలా జరిగాయి. ఒక్కొక్కటి చెప్తా చూడండి. డాక్టర్ విలియం బ్రైచో ఆర్గన్ ఎనర్జీ ద్వారా ఆర్గన్ అక్యుములేటర్ అనే ఒక డివైస్ ని తయారు చేశాడు. ఇది ఒక బాక్స్ లాగా ఉంటది. దీంతో క్యాన్సర్ తగ్గించవచ్చు. చాలా కేసులు అతను డీల్ చేసి క్యాన్సర్ కూడా తగ్గించాడు. ఇలా చేస్తే క్యాన్సర్ ఇండస్ట్రీ ఊకుంటుందా? అతని మీద అమెరికా చెందిన FDA కేసులు పెట్టింది. తర్వాత ఆయన ల్యాబ్ను మొత్తం తగలబెట్టేశారు, అంటే కాల్చేశారు. 6 టన్నుల పుస్తకాలని ఆ మంటలో వేసి కాల్చేశారు. ఆ తర్వాత అతన్ని జైల్లో వేశారు. కొన్ని రోజుల తర్వాత హార్ట్ అటాక్ వచ్చి జైల్లోనే చనిపోయాడని చెప్పారు. ఎందుకంటే కోట్ల రూపాయలు సంపాదించే క్యాన్సర్ ఇండస్ట్రీ ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. అతని జైల్లోనే సీక్రెట్ గా ఖతం చేశారు. MH170 విమానం గుర్తుందా? కుప్పకూలిపోయింది. దాంట్లో 298 మంది దాకా చనిపోయారు. మీకు హైలైట్ న్యూస్ చెప్పనా? యాక్చువల్గా దాంట్లో 8 మంది ఎయిడ్స్ రీసెర్చ్ వస్తున్నారు. ఆ 8 మంది కోసం విమానాన్ని కూల్చి 298 మంది చావుకి కారణమయ్యారు. ఆ విమానం అనేది నెదర్లాండ్స్ లో జరిగే ఇంటర్నేషనల్ ఎయిడ్స్ కాన్ఫరెన్స్ కి వెళ్తుంది. ఆ విమానంలో 8 మంది టాప్ సైంటిస్టులు ఉన్నారు. వాళ్ళు HIVకి పర్మనెంట్ సొల్యూషన్ కనిపెట్టారు. అది అనౌన్స్మెంట్ చేయడానికి అక్కడ వెళ్తున్నారు. ఈ విమానాన్ని ఉక్రెయిన్ సరిహద్దుల్లో రష్యా సపోర్టర్స్ మిస్సైల్ వేసి కూల్చేశారు. ఇప్పుడు దాకా ఎందుకు ఏంటని చెప్పి బయటికి రాలేదు. తర్వాత రాయల్ రైఫ్, ఇతను ప్రతి వైరస్ కి కూడా ఒక ఫ్రీక్వెన్సీ ఉంటది. ఆ ఫ్రీక్వెన్సీ కనుక మనం టార్గెట్ చేస్తే ఆ వైరస్ ని పేల్చేయచ్చు. అది ప్రూఫ్ చేశాడు. తర్వాత దానికోసం రైఫ్ మిషన్ కూడా కనిపెట్టాడు. ఒక 16 మంది క్యాన్సర్ పేషెంట్ ని క్యూర్ చేసి మరీ చూపించాడు ఆ మిషన్ సాయంతో. కానీ ఇదంతా జరిగినప్పుడు మెడికల్ మాఫియా ఊరుకుంటుందా? ఊరుకోదు కదా. అతని ల్యాబ్ మొత్తం మంటల్లో కాలిపోయింది. అతని పుస్తకాలు, బ్లూ ప్రింట్స్ అన్ని నాశనం అయిపోయాయి. ఇప్పటికీ కూడా అది ఎలా జరిగిందని చెప్పి ఎవరికి తెలియదు. తర్వాత అతన్ని చంపేశారు. విషం ఇచ్చి చంపేశారు అతన్ని. ఇతను మీకు తెలిసే ఉంటుంది, స్టాన్లీ మేయర్ వాటర్తో నడిచే కారును తయారు చేశాడు. ఏం లేదు, సింపుల్. 1950లో వాటర్ ఫ్యూల్ సెల్ అనే డివైస్ ని కనిపెట్టారు. ఇది ఏం చేస్తుందంటే వాటర్ ని ఎలక్ట్రోలిసిస్ ద్వారా హైడ్రోజన్, ఆక్సిజన్ రెండు కూడా వేరు చేసి ఆ వచ్చిన గ్యాస్ ని ఇంజిన్ లో కాల్చితే పవర్ జనరేట్ అవుతుంది. ఆ పవర్ తో కార్ అనేది నడుస్తుంది. We simply take off the conventional gas rotor cap out of conventional engine. కానీ ఇది ఇంకా స్టార్టింగ్ స్టేజ్ లో ఉంది. కానీ ఆ టైంలో వాటర్ తో నడిచే కారు తయారు చేయడం అనేది చాలా గొప్ప. ఇప్పుడంటే చాలా మంది తయారు చేశారు, కానీ ఆ టైంలో అనేది అది గొప్ప. సో అది ప్రపంచం మొత్తం హల్చలైంది ఆ న్యూస్ అనేది. సో కంపెనీ వచ్చి స్టాన్లీ మేయర్ అడిగింది పేటెంట్ రైట్స్ ఇవ్వమని చెప్పి. స్టాన్లీ మేయర్ దానికి ఒప్పుకోలేదు. ఒకరోజు రెస్టారెంట్ లో కూర్చొని భోజనం చేస్తున్నాడు. భోజనం చేస్తున్నప్పుడు సడన్ గా లేచి గట్టిగా అరుచుకుంటా బయటకు వచ్చాడు. ఒక చోట కుప్పకూలిపోయాడు. కుప్ప కూలే ముందు అతను చెప్పిన మాట ఏంటో తెలుసా? దే పాయిజన్ మీ. అయితే ఆయిల్ కంపెనీసే చంపించేసాయని చెప్పి చాలా మంది అన్నారు. కుప్పకూలిన తర్వాత హాస్పిటల్ తీసుకుని వెళ్లారు. అక్కడ డాక్టర్స్ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడని చెప్పి కన్ఫర్మ్ చేశారు. పోస్ట్ మార్టం లో ఎటువంటి విషయం ఇవ్వలేదని చెప్పి కన్ఫర్మ్ చేశారు. కానీ అతను చనిపోయేటప్పుడు దే పాయిజన్ మీ అని చెప్పి అరిచిన మాటలు అక్కడ చాలా మంది విన్నారు. ఇది అందరికీ తెలిసిన మాటే, ఆయిల్ కంపెనీస్ చేపించాయని చెప్పి. నెక్స్ట్ బుడివింగ్ డైట్. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే నన్ను తిడతారేమో, ఎందుకంటే క్యాన్సర్ వస్తే ఖరీదైన మందులు అవసరం లేదు, సింపుల్ డైట్ చాలు. ఇలా ఎందుకు చెప్తున్నానంటే డాక్టర్ జోహన్నా బుడివింగ్ గారు ఒక డైట్ తీసుకుని వచ్చారు. ఫ్లాక్సీ సీడ్ ఆయిల్, కాటేజ్ చీజ్, ఈ రెండు కలిపి తింటే అది ఎలక్ట్రాన్ రిచ్ ఫ్యాట్స్ గా మారి కణాలలోకి ఆక్సిజన్ మోసుకుని వెళ్తుంది. ఎప్పుడైతే ఫుల్ గా ఆక్సిజన్ అందుతుందో క్యాన్సర్ దానంతటికి అదే తగ్గిపోతుంది అని చెప్పి ఆమె చెప్పారు. అలా చెప్పారంటే ఏదో నార్మల్ మనిషి అనుకోమాకండి. 6 times నోబెల్ ప్రైజ్ కి నామినేట్ అయ్యారు ఆమె. That is helping to heal so many people who have cancer and other conditions. Flaxseed oil is a highly unsaturated oil and contains essential fatty acid. An important part of this recipe is the bonding of flaxseed oil and cottage cheese, the sulfur protein components in the cheese. I'm going to start with 3 tablespoons of cold pressed flaxseed oil, organic low fat cottage cheese to go with the oil. ఒక డైట్ వల్ల క్యాన్సర్ తగ్గిద్దంటే ఆమెను బతకనిస్తారా? క్యాన్సర్ ఇండస్ట్రీ ఊరుకుంటుందా? ఆమె రీసెర్చ్ కి వచ్చే ఫండింగ్ ని ఆపేశారు. డైట్ కి సంబంధించిన పుస్తకాలు పబ్లిష్ చేయకుండా ఆపేశారు.
ఇలాంటివి చాలా చేశారు. చివరికి ఆమెకు విషం ఇచ్చి లేపేశారు. నార్మల్ డెత్ అని చెప్తున్నారు కానీ అది నిజం కాదు. అక్కడ వాళ్ళు ప్రతి ఒక్కరు ఇదే చెప్తున్నారు. రీసెంట్ గా కోవిడ్ టైంలో కూడా ఈ డైట్ అనేది బాగా ఫేమస్ అయింది. ఇది నిజమా అబద్ధం అని తెలియదులే కానీ బుడివింగ్ డైట్ అయితే ఇప్పటికీ చాలా మంది ఫాలో అవుతున్నారు. తర్వాత విలియమ్స్ మోన్రో, ఇతను అమెజాన్ అడవుల్లో ఒక వింతైన పువ్వు ఉంది, ఆర్కిడ్ పువ్వు అని. దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తే ఒక పదార్థం వస్తుంది, దాంతో క్యాన్సర్ని తగ్గించవచ్చు అని చెప్పి కనిపెట్టాడు. కానీ అది రీసెర్చ్ అనేది ఇంకా స్టార్టింగ్ స్టేజ్లోనే ఉంది. అతన్ని కిడ్నాప్ చేసి ఒక చోట బంధించి బాగా టార్చర్ చేసి చంపేశారు. దీని గురించి ఒక షార్ట్లో చెప్పా క్లియర్గా. తర్వాత విలియం క్లోచ్, ఇతను గ్లై ఆక్సిలేడ్ అనే ఒక కెమికల్ కంపౌండ్ ని డెవలప్ చేశాడు. ఇది క్యాన్సర్ ని తగ్గిస్తుంది. తర్వాత ఏం చేశారు, అతన్ని జైల్లో వేశారు. కానీ తన వల్లే మేము బతికామని చెప్పి చాలా మంది వచ్చి సాక్ష్యం చెప్పారు. అయినా అతని జైల్లో వేసి టార్చర్ చేసి అతని ల్యాబ్ ని, అతని పుస్తకాలను అన్నిటిని కూడా కాల్ చేశారు. బ్లూ ప్రింట్స్ ని మాయం చేశారు. చిన్నగా అతను సీక్రెట్ గా లేపేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు. ఒకటా రెండా, వందల్లో ఉన్నాయి. అసలు ఇప్పుడే కాదు, ఇలాంటివి కనిపెట్టినప్పుడు చంపేయడం అనేది రాజుల దగ్గర నుంచే ఉంది. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. రోమన్ చక్రవర్తి తిబెరియస్ కాలంలో కూడా ఒకసారి జరిగింది. ఒక అతను కింద పడినా కూడా పగలని గాజును తయారు చేశాడు. ఒకటి కింద పడితే వంగిపోతుంది, దాన్ని సుత్తితో కొడితే మళ్ళీ మామూలు స్థితికి వస్తుంది. అలా చెప్పి చక్రవర్తికి చూపించాడు. తీసుకుని వెళ్ళి చక్రవర్తి ఒకటే క్వశ్చన్ అడిగాడు, ఇది తయారు చేయడం ఇంకెవరికైనా తెలుసా అని చెప్పి. లేదు నాకు ఒక్కడికే తెలుసు అనగానే వెంటనే తల నరికేశాడు. ఇప్పుడు గాజు ఐటమ్ ఎందుకు వాడట్లేదు మనం, పగిలిపోతుంది అని చెప్పి. లేకపోతే అన్నిటికీ సేఫ్ ఏంటి, గాజే కదా. ఆ టైంలో బంగారం, వెండి పాత్రల వాల్యూ ఎక్కువ ఉంది. ఇది బయటకు వస్తే దాని వాల్యూ తగ్గిపోతుంది అని చెప్పి అలా చేశాడు. ఆ టైంలో మెచ్యూరిటీ అనేది అంతవరకే ఉంది. ఇది ఒక 2000 సంవత్సరాల క్రితం జరిగిన మాట. ఇది నిజమా అబద్ధం అని తెలియదు కానీ ఉంది ఒక స్టోరీ అయితే. ఇప్పుడు దాకా నేను చెప్పినవన్నీ సక్సెస్ అయ్యాయి నేను చెప్పట్లేదు. కొన్ని సక్సెస్ అయ్యాయి, కొన్ని స్టార్టింగ్ స్టేజ్లో ఆగిపోయాయి, కొన్ని రీసెర్చ్ టైంలోనే ఆగిపోయాయి, కొన్ని ఏమో సక్సెస్ అయ్యాక కూడా వాటిని బయటికి రానివ్వలేదు. ఇలాంటి ఉదాహరణలు అనేవి చాలా ఉన్నాయి. వాళ్ళు చెప్పినవి వర్కౌట్ అవుతాయా వర్కౌట్ అవ్వా అని పక్కన పెడితే వాళ్ళు వర్కౌట్ అవుతుందని చెప్పి భయంతో వీళ్ళందరినీ లేపేశారు. ఇలాంటి ఎవరు చేస్తారంటే క్లియర్ గా కనిపిస్తుంది, ఆయిల్ కంపెనీస్, ఫార్మా కంపెనీస్. ఇలాంటివి ఇంకా చాలా ఉదాహరణలు ఉన్నాయి. మీకు కావాలంటే చెప్పండి, పార్ట్ 2 అని కామెంట్ చేయండి. మీ ఇంట్రెస్ట్ ని బట్టి ఇంకో వీడియో చేస్తాను. ఇప్పుడు నేను చెప్పిన వాటిలో ఇది సక్సెస్ అయి ఉంటే బాగుండేది, ఇది బయటకు వచ్చి ఉంటే ఇంకా బాగుండేది అని చెప్పి మీరు అనుకున్నారా? అదేంటో నాకు చెప్పండి ఒకసారి చూద్దాం. ఏంటో నేను ఇంకో వీడియోతో కలుస్తాను.